హాయ్ అండి అందరికీ. ఎన్ఈపి గురించి, ఎన్సిఎఫ్ 2005 గురించి, ఆర్టీఏ యాక్ట్ కోసం, అలాగే సిసిఈ గురించి కొన్ని ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం ఈ వీడియోలో. ఇంపార్టెంట్ అయినవి. ఎన్ఈపి గురించి ఫస్ట్ చూసుకున్నట్లయితే 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేసి శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి, అంటే 76 వరకు రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి విద్యను ఉమ్మడి జాబితాలోనికి చేర్చారు. ఎప్పుడు 76లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలోనికి విద్య అనేది చేరింది. 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఎన్పిఈ 1986 అనేటటువంటి విద్యా విధానాన్ని రూపొందించడం జరిగింది రాజీవ్ గాంధీ ప్రభుత్వం. అయితే 34 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత 1986 విద్యా విధానాన్ని పునఃసమీక్షించి నూతన విద్యా విధానం ఎన్ఈపి 2020 అనేటటువంటిది తీసుకురావడం జరిగింది. అయితే టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ అధ్యక్షతన 2015లో మన విద్యా విధానం కోసం సంప్రదింపులు జరపమని ఒక కమిటీ వేయడం జరిగింది. అప్పుడు 2015లో ఒక కమిటీ వేశారు. అది 2016లో తన సూచనలతో తన నివేదికను సమర్పించడం జరిగింది. 2017లో ఏం చేశారు? ఇస్రో మాజీ చైర్మన్గా పనిచేసి పదవీ విరమణ పొందినటువంటి శ్రీ కృష్ణస్వామి కస్తూరి రంగన్, ఇదే ఇంపార్టెంట్, ఈ కమిటీయే ఇంపార్టెంట్ మనకి. డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ అధ్యక్షతన 2017లో మరి 7 సభ్యులు ఒక కార్యదర్శితో, చూడండి 7 సభ్యులు ఒక కార్యదర్శితో కేంద్ర ప్రభుత్వం కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటటువంటి పేరుతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఏ కమిటీ? కస్తూరి రంగన్ కమిటీ అన్నమాట. అయితే 2019 మే 31న మరి 484 పేజీలతో నివేదికను ఆ కమిటీ అనేటటువంటిది సమర్పించడం జరిగింది. ఆ కమిటీ మే 31న నివేదిక సమర్పిస్తే మరి జూలై 29న కేంద్ర మంత్రిమండలి ఆమోదం పొందడం జరిగిందనమాట. ఆ విధంగా ఎన్ఈపి 2020 అనేటటువంటిది విద్యా విధానంగా రూపొందించడం జరిగిందనమాట. 2020 జూలై 29న ఆమోదం పొందింది. 31 నుంచి నివేదిక సమర్పించడం జరిగింది. జాతీయ విద్యా విధానం 2020 విధాన పత్రం అనేటటువంటిది 4 భాగాలుగా 27 అంశాలుగా విభజించబడింది. ఎన్ని భాగాలు అంటే 4 భాగాలు, 27 అంశాలుగా విభజించబడింది. అయితే ఈ 4 భాగాలు ఏంటంటే పాఠశాల విద్య అనేది 1 నుండి 8 భాగాలు, ఉన్నత విద్య అనేటటువంటిది 9 నుండి 19 భాగాలు, ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అంశాలు అనే పేరుతో 20 నుంచి 24వ అంశం వరకు, పాలసీ యొక్క అమలు ఎలా ఉంటుంది అనేది 25 నుంచి 27 వరకు, ఇలా 4 భాగాలుగా చేయడం జరిగింది. పాఠశాల విద్య, ఉన్నత విద్య, ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అంశాలు, పాలసీ అంశాలు. 1886 జాతీయ విద్యా విధానం సూచించినటువంటి విద్యా స్వరూపం ఏంటి అంటే 10+2+3. మరి అదే మనకి అమలులో ఉండేది మొన్నటి వరకు కూడా. దీని స్థానంలో 5+3, 3+4 అనే విద్యా స్వరూపాన్ని ఎన్ఈపి అనేది సూచించింది. ఈ విద్యా విధానం 4 స్థాయిలుగా 15 సంవత్సరాల విద్యా విధానంగా పేర్కొంటారు. 4 స్థాయిలుగా 15 సంవత్సరాల విద్యా విధానంగా పేర్కొంటారనమాట. అయితే ఈ 15 సంవత్సరాల విద్యా విధానం అనేది 4 స్థాయిలు ఏంటేంటి? 5+3+3+4 ఇది మొత్తం కలిపి 15 సంవత్సరాల విద్య అన్నమాట. అయితే ఇందులో 5 అంటే ఏంటి? పునాది దశ, బేసిక్ ఎడ్యుకేషన్, పునాది దశ. ఈ పునాది దశ అనేటటువంటి దాంట్లో పిల్లల వయస్సు ఎంత ఉంటుందంటే 3 నుండి 8 సంవత్సరాల వయస్సు. తరగతులు వచ్చేసరికి 3+2గా విభజన చెందుతుంది. 3 అంటే ఏంటి? నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ గాను, 2 అంటే 1-2 క్లాసులు గాను, మొత్తం 5 క్లాసులు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 1-2, మొత్తం 5 అంటే అర్థం 5 క్లాసులు ఇందులో ఉన్నట్లు అర్థం అనమాట. సో ఆటలు, క్రియల ద్వారా అభ్యసనం జరగాలి అనేటటువంటిది ఈ దశ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏంటంటే ఆటలు, క్రియల ద్వారా అభ్యసనం జరగాలని. నెక్స్ట్ చూస్తే 5+3, 3+4 కదా. అందులో సెకండ్ 3 దేన్ని చూపిస్తుంది అంటే ప్రిపరేషన్ లేదా సన్నాహక దశను సూచిస్తుంది. ఇందులో పిల్లల వయసు ఎంత ఉంటుంది? 8 నుంచి 11 సంవత్సరాల వరకు ఉంటుంది. 8 నుంచి 11 సంవత్సరాల వరకు.
మరి తరగతులు వచ్చేసరికి 3, 4, 5 తరగతులు ఇందులోకి వస్తారు. 3, 4, 5 ఆటలు ఆవిష్కరణల ద్వారా అభ్యసనాన్ని నిర్మించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ దశ యొక్క ముఖ్య ఉద్దేశం ఆటలు ఆవిష్కరణల ద్వారా అభ్యసనం నిర్మించడం. మూడోది వచ్చేసరికి 3 కదా. మరి 3 వచ్చేసరికి మధ్య దశ అంటారు. ఇందులో పిల్లల వయసు ఎంత ఉంటుంది? 11 to 14 ఉంటుంది. అంటే 6, 7, 8 11, 12, 13, 14 అట్లా ఆ ఏజ్ 11 to 14 సంవత్సరాలు ఉంటుంది. 6, 7, 8 తరగతులకు ఉద్దేశించబడింది. విషయాలలోని భావనలు అభ్యసించే విధంగా అభ్యసనం చేయాలి అంటుందన్నమాట. భావనలు అభ్యసించే విధంగా అభ్యసనం చేయాలి అనేది ఈ దశ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మరి సెకండరీ దశ 4th వన్ 5+3 3+4 4 ఏంటి? సెకండరీ దశ. పిల్లల వయస్సు అనేది 14 నుండి 18 సంవత్సరాలు. అలాగే 9, 10, 11, 12 తరగతులు అనేవి ఈ దశలో ఉంటాయి. జీవనోపాధికి విద్య అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. జీవనోపాధికి విద్య. అలాగే వచ్చేసరికి మూల్యాంకనం ఎలా ఉండాలని చెప్తుంది. పరీక్షల ప్రాముఖ్యాన్ని తగ్గించాలి. 10, 12 తరగతులకు మాత్రమే బోర్డు పరీక్షలు నిర్వహించాలి. 3, 5, 8 తరగతులకు మాత్రమే వార్షిక పరీక్షలు నిర్వహించాలి. 2025 తర్వాత 9 తరగతి పై తరగతులకి తరగతుల వారికి కంప్యూటర్ ద్వారానే మూల్యాంకనం చేయాలి. NCFTE 2009ను పునఃసమీక్షించి NCFTE 2021ను రూపొందించాలని చెప్పింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2:1 నిష్పత్తిలో విద్యా వ్యయాన్ని చేయాలి అని చెప్పిందనమాట. నెక్స్ట్ చూస్తే NCF 2005 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం అన్నమాట. మరి ఇది ఎస్పాల్ కమిటీ. ఈ కమిటీ పేరు ఏంటంటే ఎస్పాల్ కమిటీ. లెర్నింగ్ వితౌట్ బర్డన్ అంటే భారం లేని అభ్యసనం. చూడండి, ఇవన్నీ ముఖ్య పాయింట్లే. భారం లేని అభ్యసనం అనే నివేదిక ఆధారంగా ఈ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే భారం లేని అభ్యసనం. కమిటీ ఏంటంటే ఎస్పాల్ కమిటీ. ఆధారంగా ఎన్సీఆర్టీ కార్యవర్గం అనేటటువంటిది దీనిని రూపొందించింది ఎవరంటే ఎన్సీఆర్టీ కార్యవర్గం మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ సూచనలతో. అప్పట్లో విద్యాశాఖకు బదులుగా ఉన్నటువంటి శాఖ ఏదంటే మానవ వనరుల శాఖ. మరి మానవ వనరుల శాఖ మంత్రి NCF 2005 నాటి మానవ వనరుల శాఖ మంత్రి ఎవరంటే కపిల్ సిబాల్ సూచనలతో 2004 జూలై 14 నుంచి 19 మధ్య సమావేశాన్ని నిర్వహించి NCF 2000ను సమీక్షించి ఎన్సీఎఫ్ను తయారు చేయాలని నిర్ణయించారన్నమాట. అంతకు ముందు ఉన్నటువంటి కమిషన్ ఏదంటే NCF 2000 ఉండేది. NEP రాకముందు NPE 1968, నెక్స్ట్ 1986, నెక్స్ట్ 2020 అనేది రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి NCF 2000 తర్వాత 25 అన్నమాట. మరి ఈ కమిటీ అనేది తయారు చేయాలని నిర్ణయించారు. నెక్స్ట్ UGC మాజీ చైర్మన్ అనమాట. UGC యొక్క మాజీ చైర్మన్ అయినటువంటి ప్రొఫెసర్ ఎస్పాల్ అధ్యక్షతన జాతీయ సారథ్య సంఘం అనేది ఏర్పడింది. మరి ఇందులో సభ్యులు ఎంతమంది? మరి అందులో వచ్చేసరికి ఇందులో సభ్యులు ఎంతమంది అంటే ఒక చైర్మన్ ప్లస్ 34 మంది, అంటే టోటల్గా 35 మంది అనమాట. మన ఏపీ నుంచి ఇందులో ఉన్న సభ్యుడు ఎవరంటే ప్రొఫెసర్ శాంతా సిన్హా గారు ఎంపికయ్యారు. మే 2, 2005న ఈ కమిటీ తన నివేదికను మానవ వనరుల శాఖకు సమర్పించింది. చూడండి, అప్పుడు కూడా మే 31 మే 31లో 2019లో ఆ కమిటీ అనే నివేదికను సమర్పించింది. ఇది 2005 మే 2న కమిటీ అనేది మానవ వనరుల శాఖకు సమర్పించింది. అయితే CBSE దీనిని సెప్టెంబర్ 2005లో ఆమోదించింది. ఈ విధంగా NCF 2005 అనేటటువంటిది ఏర్పడిందనమాట. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించినటువంటి సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే రచనలలోని సృజనాత్మకత, ఆనందము బాల్యానికి కీలకమైనవి అనే వాక్యాలతో ఈ NCF 2005 అనేది ప్రారంభించబడింది. చూడండి, విశ్వకవి రవీంద్రనాథ్ గారు రచించిన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే రచనలలోని సృజనాత్మకత, ఆనందము బాల్యానికి కీలకమైనవి అనేటటువంటి వాక్యాలతో ఈ NCF 2005 అనేది ప్రారంభించబడింది. ఇందులో ఎన్ని అధ్యాయాలు ఉంటాయంటే ఇందులో 5 అధ్యాయాలు కలవు. అవి ఏంటేంటి అది కూలంకషంగా చెప్పట్లేదు, ఏంటి అనేది ముందు తెలుసుకోండి. 1వ అధ్యాయం అనేది NCF యొక్క దృక్పథాలను తెలియజేస్తుంది.
రెండవ అధ్యాయము జ్ఞానము మరియు అభ్యసనాన్ని తెలియజేస్తుంది, జ్ఞానాన్ని అభ్యసనాన్ని. మూడవ అధ్యాయం వచ్చేసరికి విద్యా ప్రణాళిక యొక్క క్షేత్రాలు, పాఠశాల దశలు, పరిగణనం గురించి తెలియజేస్తుంది. నాలుగు వచ్చేసరికి పాఠశాల తరగతి గది పరిసరాల గురించి తెలియజేస్తుంది, పాఠశాల తరగతి గది పరిసరాల గురించి. ఐదోది వచ్చేసరికి సంస్థాగత సంస్కరణల గురించి తెలియజేస్తుంది, సంస్థాగత సంస్కరణలు. నెక్స్ట్ వన్ చూస్తే ఆర్టీఈ యాక్ట్ కోసం చూద్దాం. 86వ రాజ్యాంగ సవరణలో 21A ప్రకరణ ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తుంది. ఇందులో ఈ ప్రాథమిక హక్కుల ప్రకరణ ప్రకారం మాన రాజ్యాంగం 6 నుండి 14 సంవత్సరాల మధ్య ఉన్న బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కును ప్రసాదించింది. మరి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రసాదించేటటువంటి మరి రాజ్యాంగ సవరణ ఏది అంటే 86వ రాజ్యాంగ సవరణ. 42వ రాజ్యాంగ సవరణ అనేది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య అనేది ఉమ్మడి ప్రభుత్వ జాబితాలో చేర్చడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చేసరికి 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కుగా మరి ప్రసాదించడం జరిగిందనమాట. 21Aలో దాన్ని చేర్చడం జరిగింది. మరి దీని రక్షణ కోసం ఆవిర్భవించినదే ఆర్టీఈ యాక్ట్ అనమాట. మరి ఆర్టీఈ బిల్ అనేది 2019 చూడండి, 2009 జూలై 20న రాజ్యసభ ఆమోదం పొందింది. ఆగస్టు 4న లోక్సభ ఆమోదం పొందింది. ఆగస్టు 26న రాష్ట్రపతి ఆమోదం పొందింది. జూలై 20 రాజ్యసభ ఆమోదం, ఆగస్టు 4 లోక్సభ ఆమోదం, ఆగస్టు 26 రాష్ట్రపతి ఆమోదం పొందింది. ఆర్టీ యాక్ట్ దీని ఫుల్ ఫామ్ ఏంటంటే రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్. రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అనమాట. 6 నుండి 14 సంవత్సరాలు మరియు 1 నుండి 8వ తరగతుల వారికి ఉచిత నిర్బంధ విద్యను పొందడం వాళ్ళ హక్కు. ఉచిత నిర్బంధ విద్య అనేది ఒక హక్కుగా పొందవచ్చును అని తెలియజేస్తుంది అనమాట ఈ ఆర్టీ యాక్ట్. 6 నుండి 14 సంవత్సరాలంటే 6 నుండి 14, తరగతి అంటే 1 నుండి 8వ తరగతి. ఆర్టీఈ చట్టం అనేది దీన్నే ఆగస్టు చట్టంగా గెజిట్లో నమోదు చేయడం జరిగింది. ఆగస్టు 2009 చట్టంగా గెజిట్లో నమోదు చేయడం జరిగింది. 2010 ఏప్రిల్ 1 నుంచి ఈ చట్టం ఇండియాలో అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ఇండియాలో అమల్లోకి వచ్చింది. జమ్మూ కాశ్మీర్ మినహా ఇండియా అంతటా వర్తిస్తుంది. దీని పరిరక్షణ బాధ్యతను మన రాష్ట్రంలో ఆర్వీఎం చూసుకుంటుంది. ఆర్వీఎం ఫుల్ ఫాము రాజీవ్ విద్యా మిషన్. ఈ చట్టాన్ని పరిరక్షించేది జాతీయ సలహా మండలి మరియు రాష్ట్ర సలహా మండలి. ఆర్టీఈ అనేది 2009లోని అంశాలు మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 29, 30 ఇది 20 కాదు 29 కట్ అయింది. 29, 30 నియమాలకు లోబడి ఉంటాయన్నమాట. అయితే విద్యా హక్కు అనేటటువంటిది అందుబాటు, నమోదు, నాణ్యత, సమానత్వాలకు సంబంధించినది. విద్యా హక్కు అనేది అందుబాటు, నమోదు, నాణ్యత, సమానత్వాలకు సంబంధించినది అనమాట. ఈ చట్టం అమలుకు కేంద్ర రాష్ట్రాల వాటా ఎలా ఉంటుందంటే ఉండాలని సిఫార్సు చేసింది. 1:1గా ఉండాలని సిఫార్సు చేసింది. అంటే 50:50గా ఉండాలని సిఫార్సు చేసింది. కానీ ఈశాన్య రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లో కూడా మరి 60:40గా దీన్ని అమలు చేస్తున్నారు అనమాట. అంటే 3:2గా అమలు చేస్తున్నారు. ఎలా ఉండాలని చెప్పింది? 51:1గా ఉండాలని చెప్తే 3:2గా అమలు చేస్తున్నారు. 60:40గా అమలు చేస్తున్నారు. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం 90:10గా అమలు జరుగుతుందన్నమాట. ఈ చట్టంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయంటే 7 అధ్యాయాలు ఉంటాయి. ఒక అనుబంధం ఉంటుంది. 38 సెక్షన్లు ఉంటాయి. 7 అధ్యాయాలు అలాగే ఒక అనుబంధము, 38 సెక్షన్స్ అనేవి ఉంటాయి. మరి ఒక్కొక్క అధ్యాయం గురించి ఒకసారి చూద్దాం. చట్టంలోని ఫస్ట్ అధ్యాయం దేన్ని తెలియజేస్తుందంటే చట్టంలో ఉండేటటువంటి పదాలు, అర్థాలను గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 1 and 2. అలాగే ఉచిత నిర్బంధ విద్య బాలల హక్కు గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 3 నుంచి 5 వరకు. సంబంధిత ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం తల్లిదండ్రుల బాధ్యతలను గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 6 నుంచి 11. అలాగే బడులు, టీచర్లు బాధ్యతల గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 12 to 28. పాఠ్య ప్రణాళిక ప్రాథమిక విద్యను పూర్తి చేయడం తెలియజేస్తుంది. సెక్షన్ 29, 30. బాలల హక్కులు సంరక్షణ చూడండి ఈ 5వ దాంట్లోనే ఉంటుంది మన సిసిఈ ప్యాటర్న్ అనేది. సిసిఈ బాలల హక్కుల సంరక్షణ అనేది సెక్షన్ 31 to 34. వివిధ అంశాలు అనేటటువంటి సెక్షన్ 35 నుంచి 38లో ఉంటాయన్నమాట.
ఈ విధంగా ఇవి ఉంటాయి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సిసిఈ గురించి ఒకసారి చూద్దాం. కొన్ని ముఖ్య పాయింట్లు ఓన్లీ తెలుసుకోవాల్సిన జస్ట్. సిసిఈ ఫుల్ ఫామ్ ఏంటంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం. విద్యా హక్కు చట్టం 2009 అధ్యాయం 5లో సెక్షన్ 29లోని సబ్సెక్షన్ 2లో నిబంధనల ప్రకారం ఇది అమల్లోకి వచ్చింది. ఇప్పుడే చెప్పాను కదా అధ్యాయం 5లో ఉంటుందని. అధ్యాయం 5లో సెక్షన్ 29లోని సబ్సెక్షన్ 2లో నిబంధనల ప్రకారం ఇది అమల్లోకి వచ్చింది. దీనిని మొదటిగా 2009లో సిబిఎస్ఈ వారు 6 నుండి 10 తరగతుల వారికి అమలు చేశారు. సిసిఈను ఆంధ్రప్రదేశ్లో 2012-13 విద్యా సంవత్సరం నుండి దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. సిబిఎస్ఈ వారు 2017-18 విద్యా సంవత్సరం నుంచి సిసిఈని రద్దు చేశారు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో 4 రకాల సాధనాలను ఉపయోగిస్తారు. అవి నిర్మాణాత్మక మూల్యాంకనంలో అయితే నిర్మాణాత్మక సంగ్రహణాత్మక అని 2 రకాల మూల్యాంకనాలు ఉంటాయి. నిర్మాణాత్మక మూల్యాంకనంలో 4 రకాల సాధనాలను ఉపయోగిస్తారు. అవి ఏంటంటే పిల్లల భాగస్వామ్యము, ప్రతిస్పందనలు అనేది ఒకటి, రాత అంశాలు ఒకటి, ప్రాజెక్టు పనులు ఒకటి, లఘు ప్రశ్నలు ఒకటి. అయితే పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు వచ్చేసరికి 10 మార్కులు 20%, రాత అంశాలకు వచ్చేసరికి 10 మార్కులు 20%, ప్రాజెక్టు పనులకు వచ్చేసరికి 10 మార్కులు 20%, లఘు పరీక్షలకు వచ్చేసరికి 20 మార్క్స్ 40%. అంటే టోటల్గా మనకి ఇక్కడ 50 మార్క్స్ పెడతారు. నిర్మాణాత్మక మూల్యాంకనం 100% మార్కులే కానీ 50 మార్క్స్కే ఉంటుంది. సంగ్రహణాత్మక మూల్యాంకనం అనేది సంవత్సరంలో 2 సార్లు నిర్వహిస్తారు. వివిధ సబ్జెక్టులకి విద్యా ప్రమాణాల ప్రకారం మూల్యాంకనం జరిగేది ఏదంటే సంగ్రహణాత్మక మూల్యాంకనం. విద్యా ప్రమాణాల ప్రకారం మూల్యాంకనం జరుగుతుంది. భాషకు వచ్చేసరికి 6 విద్యా ప్రమాణాలు, గణితంకి వచ్చేసరికి 5, పరిసరాల విజ్ఞానానికి 6, విజ్ఞాన శాస్త్రానికి 6, సాంఘిక శాస్త్రానికి 6, ఈ కళలు, సాంస్కృతిక విద్య, ఆరోగ్యం, వ్యాయామ విద్య, పని, కంప్యూటర్ విద్య, విలువల విద్య, జీవన విద్య, ఈ 4ంటికి కూడా 4 విద్యా ప్రమాణాల చొప్పున ఉంటాయన్నమాట. వీటన్నింటికి కూడా 4 చొప్పున ఉంటాయి. మరి ఇవి వచ్చేసరికి చూడండి, గణితంకి వచ్చేసరికి 5, మిగతావన్నీ 6 విద్యా ప్రమాణాలు ఉన్నాయి. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ విద్యా ప్రమాణాలు కూడా మీరు తెలుసుకోగలగాలి.